విజయవాడ జిల్లా కలెక్టర్ మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. రేపు మాక్ పోల్ టైంలో ఈ మెషిన్ మొరాయించిందని ఆ మెషిన్ మొరాయించిందని చెప్పి అలా పరిస్థితి ఉండదు. జాగ్రత్తగా ఇక్కడే చూసుకోమని చెప్పేసి రిక్వెస్ట్ చేశాము. దాని ఏ ఫామ్ యొక్క ఇంపార్టెన్స్ కూడా ప్రాపర్గా మరొకసారి ఇక్కడ కన్వే చేయమని చెప్పేసి అన్నాము. ఇక్కడే ఒక డిస్ప్లే అనేటువంటిది పెట్టి అక్కడే దాని గురించి వీడియోస్ కూడా అనేటువంటి చేస్తూ ఉన్నారు. సో ఎక్కడ కూడా జనరల్గా వచ్చేటప్పుడు మాకు ఆ ప్రాబ్లం ఉంది ఈ ప్రాబ్లం ఉందని చెప్పి పోలింగ్ అధికారులు ఏదో ఒకటి చెప్తూ ఉంటారు. అలాంటిది లేదు. ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ ఉత్సాహంగా అనేటువంటిది మెటీరియల్ తీసుకుంటున్నారు. చాలా చక్కగా ఆనందంగా పూర్తిగా దానిపైన ఆ ఎంతూజియాజం చూస్తేనే అనేటువంటిది మాకు ఆల్మోస్ట్ అనేటువంటిది ఇంత హ్యాపీగా అనేటువంటిది డిస్ట్రిబ్యూషన్ జరుగుతుందని. మా డిస్ట్రిబ్యూషన్లో రిపోర్ట్ నెంబర్ 14 అని ఉంటుంది మాకు. అంటే డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుండి పోలింగ్ పార్టీస్ని డిస్పర్సల్ అనేటువంటి చేయడము. అది బై 1 o'clock మేము టార్గెట్ పెట్టుకున్నాం. వీళ్ళందరికీ ఇక్కడ భోజనం పెట్టి అందరికి కూడా బై ప్యాకెట్ రూపంలో వాటెవర్ 1 o'clock అనేటువంటి డిస్పర్సల్ అయ్యేటట్టుగా టార్గెట్ పెట్టుకున్నాము. మేము యాక్చువల్గా అక్కడికి అరైవల్ పోలింగ్ స్టేషన్కి వెళ్ళేటట్టుగా అరైవల్ అనేటువంటిది మా రిపోర్ట్ నెంబర్ 15. దాన్ని మా అరైవల్ ఆఫ్ ద పోలింగ్ పార్టీస్ ఎట్ పోలింగ్ స్టేషన్ రెస్పెక్టివ్ పోలింగ్ స్టేషన్స్ మ్యాక్సిమం అంటే మేబీ బై 2కే అయిపోవచ్చు. బట్ మా టార్గెట్ 3 and 4 అని చెప్పి మా టార్గెట్ అనేటువంటిది పెట్టుకున్నాము. ఈవినింగ్ అందరికి వెళ్ళిపోయాక టెస్ట్ కాల్స్ చేస్తాము. అందరూ కూడా ఎలా ఉన్నారు ఏమున్నారు ఉన్నారా లేదా అక్కడ ఏఎంఎఫ్ సరిపోయిందా లేదా అని ఎంటైర్ 1792 పోలింగ్ స్టేషన్స్ మన PC-12 విజయవాడలో అనేటువంటి ఉన్నాయి. వీళ్ళందరికీ కూడా అనేటువంటిది అందరికీ చేయలేకపోయినా ఒక టెస్ట్ కాల్ అనేటువంటి చేస్తాము. వాళ్ళు వెళ్ళారా లేదా ఎలా ఉంది ఏమిటి అనుకొని చెప్పేసి అని. సో ఆ సిస్టమ్ కూడా అవాల్వ్ చేసుకున్నాము. సో డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఇప్పుడు ఈ 4 ఘట్టాల్లో 4 ముఖ్యమైన ఘట్టాలు అనుకుంటే మనకి డిస్ట్రిబ్యూషన్ అనేది ఒక ఘట్టం, తర్వాత పోలింగ్ అనేది ఒక పెద్ద ఘట్టం, తర్వాత అనేటువంటిది రిసెప్షన్ అనేది ఇంకొక పెద్ద ఘట్టం, తర్వాత కౌంటింగ్ అనేటువంటిది ఇంకొక ఘట్టం. ఈ 4ట్లో మొదటి ఘట్టం అనేటువంటిది స్మూత్గా వెళ్తే ఖచ్చితంగా మిగిలినవి కూడా చాలా స్మూత్గా అనేటువంటి వెళ్తాయి. సో దానికి తగ్గట్టుగా రిటర్నింగ్ అధికారులు అందరూ కూడా చాలా చక్కగా ప్లాన్ చేసుకున్నారు. ఎలా పీఓలు ఏపీఓలు ఓపీఓలు రిజర్వ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ కూర్చోవాలి, టీమ్స్ ఎలా ఫామ్ చేసుకోవాలి, షార్టేజ్ ఏమైనా ఒకవేళ ఎవరికైనా నిజమైనటువంటి హెల్త్ ప్రాబ్లం ఉంటే అప్పుడు ఎలా చేయాలి, ఈ ఆస్పెక్ట్ అంతా ఈ మ్యాచింగ్ అండ్ ప్యాచింగ్ అంతా పక్కాగా అనేటువంటి చేసుకున్నారు. ఎటువంటి తప్పిదం లేకుండా ఒకరి మెషిన్ ఇంకొకరు తీసుకెళ్ళిపోయారు, ఇంకొకరి మెషిన్ ఇంకొకరు తీసుకెళ్ళిపోయారని అలాంటి పరిస్థితి లేకుండా చాలా జాగ్రత్తలు అనేటువంటి తీసుకున్నాము. ఖచ్చితంగా డిస్ట్రిబ్యూషన్ అనేటువంటిది 7 నియోజకవర్గాల్లో ఎక్కడ కూడా అక్కడ అలా రభస అయింది, టైంకి వెళ్ళలేదు, ఇది వెళ్ళలేదు, అటువంటి పరిస్థితి అనేది రాకుండా ఉంటుందని చెప్పేసి అని కోరుకుంటున్నాను. సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో ఇండెలిబుల్ లింక్ గురించి డౌట్స్ ఉన్నాయి. అవి అచ్చా ఓకే. ఇప్పుడే మాకు CEO గారు కూడా దాని గురించి ఒక వీడియో అనేటువంటిది మాకు పంపించారు. ఇండెలిబుల్ ఇంక్ అనేది జనరల్గా బయట వాళ్ళకి ఎవరికి దొరకదు. అది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కేవలం మైసూర్ ప్రెస్లో మాత్రమే తయారు చేసి ఇస్తుంది. సో అది మీరు దానికి తగ్గట్టుగా ఇండెలిబుల్ అంటే అనేటువంటి చెరగనటువంటిది. సో కాబట్టి ఒకసారి వేశాక చర్మం పై నుండి గోరు పైన వేసామనుకుంటే ఆ గోరు పైన అనేటువంటిది అది ఒక వారం రోజులు కూడా మీకు పోదు. ఆ గోరు పైన అనేటువంటిది ఉన్నది కూడా లైట్ ఆరెంజ్ రంగులోకి మారుతుంది. సో అదే విధమైనటువంటిది ఎవరైనా ఆ మోడస్ ఆపరంది చేసి ముందుగానే వేసినట్టుగానే చేస్తే అనేటువంటిది చాలా స్టర్న్ యాక్షన్స్ ఉంటాయి. సో దానికి తగ్గట్టుగా అనేటువంటిది క్రిమినల్ యాక్షన్స్ అనేటువంటి ఉంటాయి. ఎందుకనుకోనంటే ఆ ప్రాసెస్ని మనం వాళ్ళు డిఫీట్ చేస్తున్నట్టు. సో కాబట్టి ఎక్కడ కూడా మేము వేసేటువంటి ఇంక్ ఏదైతే ఉందో ఆ ఇంక్ అనేటువంటిది మాకు తెలిసిపోతుంది. అది ఇంక్ వేసి అక్కడ మార్కుడ్ కాపీలో మార్క్ చేయలేదంటే దాని అర్థమేమి? సో మార్కుడ్ కాపీలో మార్క్ వచ్చి ఎవరైనా వచ్చారు అనుకున్న ముందు మార్కుడ్ కాపీ చూస్తాం. మార్కుడ్ కాపీ చూశాక నెక్స్ట్ ప్రాసెస్ అనేటువంటిది యాక్చువల్గా సిరా వేయాలి. సో ఆ టైంలో మాకు యాక్చువల్గా తెలిసిపోతుంది. సో కాబట్టి ఆ కలరు ఆ ఇండికేషను అదంతా కూడా చాలా క్లియర్గా ఉంటుంది. అటువంటి చేస్తుందని చెప్పేసి అయితే మాత్రం అయితే మన ఆంధ్రప్రదేశ్లో మన పొలిటికల్ పార్టీస్ అటువంటి పరిస్థితి చేస్తుందని నేను అనుకోను. ఒకవేళ ఏమైనా ఎక్కడైనా ఒకవేళ చేసితే ఇండెలిబుల్ ఇంక్ బయట దొరకదు. నేను గంటాపదంగా చెప్తాను. దట్స్ నాట్ బి పాసిబుల్ టు ఓకే ఎనీ అదర్ కలర్ రిలేటెడ్ ఏవైనా ఒకవేళ చేస్తే ఖచ్చితంగా క్రిమినల్ చర్యలు అనేటువంటి ఉంటాయి. అంటే విజయవాడ ఈస్ట్ కాన్స్టిట్యూన్సీలో ఇండెలిబుల్ ఇంక్లతో మార్క్ చేసేస్తున్నారని చెప్పి
విస్తృతంగా ప్రచారం జరుగుతుంది. దాని మీద అసలు మీ దృష్టికి వచ్చిందా? అసలు నో, మాకు ఈస్ట్ కాన్స్టిట్యున్సీకి సంబంధించిన దానిపైన రాలేదు. మా దృష్టికి సిఇఓ గారు అనేది ఒక వీడియో అనేటువంటిది నాగబాబు గారు పెట్టినటువంటి దాంట్లో ఒక వీడియో అనేటువంటిది మాకు పెట్టారు. దాన్ని చూసి దాన్ని వెంటనే మా ఆర్ఓలకు పంపించున్నాము. సో ఇండెలిబుల్ లింక్ అనేటువంటిది ఆల్రెడీ పెట్టడం కాదు, ఇప్పుడు ఆల్రెడీ ఎవరైతే ఎలక్షన్లో ఓటు వేస్తున్నారో వాళ్ళకు ఉంటుంది ఇండెలిబుల్ లింక్. ఎలక్షన్లో ఓటు మీరు ఇప్పుడు సపోజ్ మీడియా వేశారు, ఇదిగో సపోజ్ లైక్ దిస్, సో దిస్ ద వన్, సో ఇది సపోజ్ దిస్ ద వన్, ఇదిగోండి ఇది చాలా ఇది యాక్చువల్ డ్యూటీ. ఆల్రెడీ మనం వాటర్ ఎలక్షన్ డ్యూటీలో ఎవరైతే వేశారో ఓటు వాళ్ళకు ఉంటుంది. ఇది అంటే ఓటు హక్కు వినియోగించుకొని వాళ్ళకు కూడా ఇస్తారు ఆల్రెడీ? నో ఛాన్స్, అలా ఉండదు. అలా ఎక్కడైనా ఒకవేళ ఒక్కటి ఎగ్జాంపుల్ చూపించండి, మేము దాని తగ్గట్టుగా ఎంక్వైరీ వెంటనే చేస్తాం. ఎస్, no, there is no further postal ballot. 9th is the last date, so marked copy was RTC department people have been given the postal ballot chance for the some of the people not possible. We conveyed RTC drivers comes under absentee voters emergency services, AVES నోడల్ ఆఫీసర్ అపాయింటెడ్, నోడల్ ఆఫీసర్ కూడా ఇచ్చారు మాకు. కాబట్టి మళ్ళీ ఇక్కడ ఈరోజు మళ్ళీ పోస్టల్ బ్యాలెట్ అనేటువంటి కాన్సెప్టు అది ఎమర్జెన్సీ సర్వీసెస్ అవ్వచ్చు, వాటర్ అండ్ ఎలక్షన్ డ్యూటీ అవ్వచ్చు, దట్స్ నాట్ పాసిబుల్, నాట్ దేర్. ప్లీజ్ నో టెల్ బికాజ్ యు ఆర్ ఆర్ఓ. హైపర్ సెన్సిటివ్ పోలింగ్ బూత్స్ ఏమన్నా ఇది అయిపోయిందా? ఓకే, సెన్సిటివ్ అంటే దెర్ ఈజ్ నో హైపర్ సెన్సిటివ్ అండ్ సెన్సిటివ్ దిస్ టైమ్ ఇస్ నార్మల్ అండ్ క్రిటికల్. సో 2019లో రీపోల్కి సంబంధించినవి మన జిల్లాలో లేదు కాబట్టి అది నిల్. 2019 నుండి మధ్యలో జరిగిన ఎలక్షన్స్లో ఎలక్షన్ వైలెన్సెస్ జరిగినటువంటివి, చిన్న గొడవలు అయినటువంటివి అలాంటివి కొన్ని ఉన్నాయి. మాకు అబ్నార్మల్ లా అండ్ ఆర్డర్, ఒక గ్రామంలో ఇద్దరు పోటీగా ఉన్నారు అనుకోనంటే అలాంటి వాటిని క్రిటికల్గా మేము పెట్టుకున్నాం. సో కొన్ని దగ్గరలో 1200 కన్నా ఎక్కువ ఉన్నారు, అది కూడా ఒకటి పెట్టుకున్నాం. ఒకే లొకేషన్లో 4 కన్నా ఎక్కువ ఉండి ఎక్కువ మంది గుమికూడడానికి అవకాశం ఉంటుంది, అది కూడా పెట్టుకున్నాం. ఈ విధంగా తయారు చేస్తే మాకు 319 పోలింగ్ స్టేషన్స్ ఏవైతే ఉన్నాయో లొకేషన్స్, 319 లొకేషన్స్ మాకు సెన్సిటివ్గా అన్నట్టుగా మాకు వచ్చింది. మాకు ఒక 900+ అనేటువంటి వచ్చాయి. ఈ 319లో లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వచ్చినవి 267. ఆ 267 కూడా అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాం. మేము 1267 వెబ్ కాస్టింగ్ చేస్తున్నాం. సెంట్రల్ నియోజకవర్గంలో 100% వెబ్ కాస్టింగ్ అనేటువంటి చేస్తున్నాం. మొత్తం ఒక 347 అనేటువంటి వీడియోగ్రాఫర్స్ లొకేషన్స్ పంపిస్తున్నాం. సుమారు ఒక 550 దగ్గరలో అనేటువంటిది మాకు మైక్రో అబ్జర్వర్స్ని కూడా పంపిస్తున్నాం. అండ్ సిఏపిఎఫ్కి సంబంధించినటువంటి మెజర్స్ ఏవైతే ఉన్నాయో అండ్ అవన్నీ జాగ్రత్తలు తీసుకుంటున్నాం. కాబట్టి అడిక్వేట్ దాంట్లో కూడా మాకు రెస్పాన్స్ సిస్టమ్ ఎలా ప్లాన్ చేసుకున్నామంటే, ముందు పోలింగ్ స్టేషన్ దగ్గరలో ఏమైనా ఇష్యూ అయితే దాని రెస్పాన్స్ 1 అని అనుకుంటున్నాం. దాన్ని ఇమ్మీడియట్గా సుమారుగా ఒక 250 వరకు నెక్స్ట్ రూట్ మొబైల్స్ అని చెప్పేసి పోలీస్ ఉంటుంది, అది రెస్పాన్స్ 2 అని ఉంటుంది. ఆ రూట్ మొబైల్స్ పైన అనేటువంటిది నెక్స్ట్ అనేటువంటిది మాకు ఉండేటువంటిది క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అని చెప్పి ఒక 77 వరకు రెడీ చేసుకున్నాం. ఆ 77 పైన నెక్స్ట్ రెస్పాన్స్ 4లోకి వచ్చేసరికి ఒక ఏసీపీ లెవెల్లో ఉండేటువంటి ఫోర్స్, దాన్ని రెస్పాన్స్ 4గా రెడీ చేసుకున్నాం. అబౌవ్ ద ఏసీపీ డీసీపీ 3 ఉన్నారు. ఆ 3 డీసీపీస్కి సంబంధించినటువంటిది రెస్పాన్స్ 5గా పెట్టుకున్నాం. అండ్ ఫైనల్గా రెస్పాన్స్ 6 ఈజ్ ఎ సిపి రిజర్వ్. కాబట్టి మాకు R6, R5, R4, R3 రాకూడదు అనుకుని ఎంటైర్ R1 అండ్ R2 దాంట్లోనే దాని తగ్గట్టుగానే ప్లాన్ చేసుకుంటాం. ఇక్కడ పోలింగ్కి రిలేటెడ్గా మైక్రో అబ్జర్వర్స్ వీళ్ళందరూ కలిసి సుమారుగా 14,000+ అనేటువంటిది వచ్చారు. వీడియోగ్రాఫర్స్ని కూడా యాడ్ చేసుకుంటే 14,350 వరకు అనేటువంటిది మాకు వస్తారు. పోలీసుకి సంబంధించినటువంటి వాళ్ళంతా కలుసుకుంటే మొత్తం అంతా కలిసి సుమారు ఒక 7,000 దగ్గర వాళ్ళు అనేటువంటిది వస్తారు. ఇలా మొత్తం అంతా 22,000 దగ్గరలో అనేటువంటిది వస్తున్నారు. సార్, ఆఫ్టర్ పోల్ కంప్లీషన్ స్ట్రాంగ్ రూమ్ దగ్గర ఎటువంటి మెజర్స్ తీసుకున్నారు? ఎందుకంటే 20 days అక్కడే స్ట్రాంగ్ రూమ్ అంతా ఎస్ఓపి పర్ఫెక్ట్గా చేసుకుంటున్నాము. సో దానికి మాకు యాక్చువల్గా అయితే ఈ 4 పోలింగ్ అదే నియోజకవర్గాలు డైరెక్ట్గా పోలింగ్ అయిపోయిన తర్వాత ఈవీఎంస్ బై బస్సెస్ ద్వారా నోవా నిమ్రాకి వెళ్ళిపోతాయి. తిరువూరు అండ్ జగ్గయ్యపేట అండ్ నందిగామ ముందు పోలింగ్ ఆఫీసర్స్ రెస్పెక్టివ్ రిసెప్షన్ దగ్గరికి అక్కడికే వెళ్ళి అంతా రిసెప్షన్ అయిపోయినాక ఈవీఎంస్
ఒక క్లోజ్డ్ వ్యాన్లో ఎస్కాట్తో ఎర్లీ మార్నింగ్ 4-4:30కి వస్తాయి. రేపు మార్నింగ్, రేపు నైట్ ఇవన్నీ కూడా ఈ 4 నియోజకవర్గాలు పోలింగ్ అయిపోయినాక డైరెక్ట్గా వెళ్ళిపోతారు. వాళ్ళు మాత్రం వాళ్ళ రెస్పెక్ట్ ఏసీ హెడ్ క్వార్టర్స్కి వెళ్ళి అక్కడ నుండి తీసుకొస్తారు. దానికి తగ్గట్టుగా డీసెంట్రలైజ్ చేసుకున్నాము. స్ట్రాంగ్ రూమ్స్ అన్ని విధాలుగా స్ట్రాంగ్ రూమ్స్ అనేటువంటివి ఏ సీసీటీవీస్ అయితే సీసీటీవీస్, దాన్ని ఎక్కడ ఏది సీల్ చేయాలా దానికి తగ్గట్టుగా 2 టైర్ సిస్టమ్ అనేటువంటిది పక్కాగా అనేటువంటిది ప్లాన్ చేసుకున్నాము. ఎక్కడ మీకు ఈవెన్ క్యాండిడేట్స్ ఒకవేళ వెళ్ళి ఎప్పటికెప్పుడు రెగ్యులర్గా చూసుకోవాలంటే కూడా దానికి తగ్గట్టుగా స్క్రీన్స్ అనేటువంటి అక్కడ ఏర్పాటు చేసుకున్నాం. ప్లీజ్. అందరికీ నమస్కారం. డిస్ట్రిక్ట్ ఎలక్షన్